రోజుల్లో ఫేమస్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్ రీల్ తీయాల్సిందే. అన్నా సారీ అన్నా. నువ్వు కొలు కనిపిస్తలే అన్నా సారీ అన్నా. సారీ అన్నా. ఎక్కడ ఉంటావురా నువ్వు? ఏంట్రా సారీ అన్నా? చూసుకోలేదన్నా. సారీ అన్నా. సారీ అన్నా. సారీ బ్రో, ఏదో జాబ్ టెన్షన్ లో ఉంది. నీకేం కాలేదు కదా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏంటి జాబ్ టెన్షన్ లో ఉన్నావా? అవును బ్రో. నీ జాబు నేను సెట్ చేస్తా కదా బ్రో. అవునా? నిజమా బ్రో? నువ్వేం టెన్షన్ పడకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బ్రో నీ ఫోన్ నెంబర్ ఇవ్వవా? ఓ షెట్, ఫోన్ నెంబర్ మర్చిపోయాక బ్రో 9989342497. నువ్వు ఎనీ టైం టచ్ లో ఉండు. నీకు ఆల్వేస్ వెల్కమ్. నీకేం ప్రాబ్లం లేదు, నేనున్నా. సరే ఓకే బ్రో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హలో మేడం. చెప్పండి సార్, ఏం కావాలో మీకు? ఫ్రెషల్, కాజు పిస్తా, మోతుచూర్ లడ్డు, అన్నమాయ లడ్డు, అందులో ఏం కావాలి మీకు? మేడం జాబ్ కావాలి మేడం. ఎందుకు వస్తారయ్యా పొద్దున్నే మా ప్రాణాలకి? ఎల్లు ప్లీజ్ మేడం, చాలా ఎల్లు ఇక్కడ నుండి. ఏం జాబ్ లేదు, నా బుర్ర తినకు మేడం. కొంచెం అర్థం చేసుకోండి మేడం. ఏం జాబ్స్ లేవంటే నీకు చెప్తే అర్థం కాదా? నువ్వు మనిషివేనా? సరే మేడం. అన్నా ఒకటి. ఏం తాతారు బ్రో? మసాలా టీ ఉంది, లెమన్ టీ ఉంది, ఇలాచీ టీ ఉంది. ఏం తాతారు బ్రో అందులో? ఏదో టీ అన్నా. ఇదిగోండి చాయ్. అన్నా మీ షాప్లో ఏమన్నా జాబ్ దొరుకుతుందా? ఇక్కడ పనేం లేదు బ్రో. నేనే ఎంటెక్ బీటెక్ చేసి ఏ పని దొరకక ఈ టీ షాప్ పెట్టుకున్నా బ్రో. నీకు పనిచేంత బిజినెస్ దగ్గర లేదు బ్రో. సారీ బ్రో. సారీ అన్నా, ఏదో ఇంట్లో పరిస్థితి బాగాలేక ఎమోషనల్ అడిగేస్తానన్నా. సారీ అన్నా, ఏమనుకోకన్నా. పర్వాలేదు బ్రో, నేను కూడా నీ ప్లేస్ నుంచే వచ్చినోని. ఏరా జాబ్ వచ్చిందా? ఏరా మాట్లాడవేంట్రా? ఏమైందిరా పిలుస్తుంటే పలకుండా వచ్చేసావు? ఏమైందిరా, ఆ జాబ్ రాలేదా? ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ఎందుకురా దానికోసం బాధపడతావు? నువ్వే మా ధైర్యం. నువ్వు అలా అయిపోతే ఎలారా? చేతియమ్మ, నువ్వు ఎంత ట్రై చేసినా జాబ్ రావట్లేదమ్మా. నేను అన్లక్కీ ఫెలోని. నేను ఒక దరిద్రుడమ్మా. నేను దరిద్రుని. నువ్వే అలా అయిపోతే నేను, తమ్ముడు, చెల్లి ఏమైపోవాలరా? నువ్వు ధైర్యంగా ఉంటేనే కదా నాన్న మేము ధైర్యంగా ఉండేది. సారీ అమ్మా, నేను ధైర్యంగానే ఉంటా. రాత్రి పగలు తేడా లేకుండా మిషన్ కొడుతూ మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచావు. ఇంకెన్నాళ్ళు చెప్పమ్మా. నాన్న వదిలేసిన కానీ ఎంతకమ్మా మమ్మల్ని కష్టపడి పెంచావు. ఇప్పుడు కూడా నేను ఉపయోగపడలేకపోతున్నానమ్మా. రే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు కానీ జాబ్ వచ్చినప్పుడే వస్తుంది. నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు, సరేనా? సరే అమ్మా. అన్నయ్య నేను స్కూల్ పోనన్నయ్య. టీచర్ ఏమో అందరి ముందర తిట్టింది ఎగ్జామ్ ఫీజు కట్టలేదని. నేను కూడా పోను, ఎందుకంటే అమ్మ ఫీజు కట్టమంటే కట్టట్లేదు. ఏమైంది తమ్ముడు? ఏమైందమ్మా? ఎందుకు బ్యాగ్లు అలాగే ఇసిరేశారు? ఏమైందిరా శివ? ఏమైందే? బాగి ఏమైందే? అమ్మ ఎగ్జామ్ ఫీజు కట్టమంటే కట్టలేదు. ఇప్పుడు చూడు మమ్మల్ని బయట నెట్టేశారు. అమ్మా అక్కడ స్కూల్లో అందరి ముందు టీచర్ తిట్టిందమ్మా. అక్కడ నా పరువు పోయిందమ్మా. అన్నయ్య ఫీజు కట్టమంటే కట్టాడు, నువ్వు ఫీజు కట్టమంటే కట్టావు. మేము ఇంకా స్కూల్ పోము. ఏం చేస్తాము, మన బతుకులు అలాంటివి. ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కు. ఎందుకమ్మా నువ్వు ఏడుస్తావు? నువ్వు ఏడిస్తే వాళ్ళు కూడా ఏడుస్తారు. నువ్వే వాళ్ళకి ధైర్యం చెప్పకపోయి నువ్వు ఏడిస్తే మా పరిస్థితి ఏంటమ్మా? సారీ అమ్మా నిన్ను ఏడిపించినందుకు. సారీ అమ్మా నిన్ను ఏడిపించినందుకు. మీ నానే ఉన్నట్టయితే మనకి ఈ బాధలు కష్టాలు ఉండేవి కాదు. నన్ను క్షమించండి రా. ఏంటి వీడు ఇంకా రాలేదు? ఎప్పుడు వింత
వచ్చాడు, టైంకి రావాలని తెలీదు. హాయ్ అమ్ము. సారీ అమ్ము. సారీ చెప్పడం, లేట్ గా రావడం ఇది నీకు అలవాటు అయిపోయింది. నేను నీతో మాట్లాడను పోరా. అరే అమ్ము, అరే అమ్ము ఆగమ్ము, ఆగమ్ము. సారీ చెప్పనుగా. సారీ ఎవరికి కావాలి? ఇంకేం చెయ్యాలి? బతిమాలా చెప్పు, మాట్లాడము ఏదోటి. లేట్ గా రావడం, సారీ చెప్పడం. అరే ఇంకేం చేయమంటావు చెప్పు, సారీ చెప్పను కదా. నాకు కోపం తెప్పించుకరా. అరే ఆగంటే నాకేమొద్దు పో. అరే ఆగము. ఎందుకు ఇలా చేస్తున్నావు? సరే ఏం చేయాలి చెప్పు. ఏం చేయొద్దు. ఎక్కడికి పోవాలి? కూల్ అయిపోతా అనుకుంటున్నావా? లేదు, కోపం మొత్తం పోయింది. సారీ అమ్ము, సారీ చెప్పానుగా. ఎక్స్క్యూజ్ చెయ్యి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. కూర్చో బ్రో. సరే బ్రో. బ్రో నేను అడిగాను కదా బ్రో జాబ్, ఏమైంది బ్రో? అవును బ్రో, ఒక దగ్గర జాబ్ ఉంది, చేస్తావా మరి? చేస్తాను బ్రో. బ్రో నేను చెప్పిన జాబ్ నువ్వు చేస్తే నీ లైఫ్ సెట్, నీ లైఫ్ స్టైలే మారిపోద్ది. అవునా బ్రో? నాకు అలాంటి జాబే కావాలి బ్రో. నువ్వేం టెన్షన్ పడకు, నేనున్నాగా. సరే ఓకే బ్రో, నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను బ్రో. ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకో బ్రో. ఏ బ్రో, నువ్వు నా ఫ్రెండు బ్రో. థ్యాంక్ యూ బ్రో. నువ్వు గానా జాబ్ చేసావంటే నువ్వు రిచ్చే బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నేనున్నాను కదా నీకు. థ్యాంక్ యూ బ్రో. మన బిజినెస్ ఏమైందిరా? ఎవ్రీథింగ్ ఈస్ డన్. మనం ఈ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలరా? డెఫినెట్లీ భయ్యా, మన బాయ్స్ కూడా వస్తున్నారు, మాట్లాడదాం. పద వెళ్దాం. సరే పదరా. అరే ప్రసాద్. అన్నా ఎలా ఉన్నావురా? మంచిగున్నా అన్నా. అరే సంతు గారి తర్వాత నా బిజినెస్ లో మెయిన్ ఎవడంటే ప్రసాద్ గాడేరా. ఇక్కడ నుంచి వాడు ఏది చెప్తే మీరు అది వినాలి. సరే అన్నా. ఏంటి ప్రసాద్, ఏంటి సంగతి? మీరే చెప్పాలన్నా. కొత్త కుర్రోని తీసుకొచ్చానన్నా. తెలుసురా నాకు నువ్వు తీసుకొస్తావని. ఎరా ఏం పేర్రా? నాని అన్నా. మంచోడేనా కుర్రోడు? మనోడే అన్నా. నమ్మకస్తుడేనా? బానే చేస్తాడన్నా. తెలుసు కదా బిజినెస్ గురించి. అంతా చెప్పానన్నా. నువ్వు తీసుకొచ్చావు కాబట్టి పెట్టుకుంటున్నాను. అర్థమైందన్నా. ఏమన్నా తేడా వచ్చిందనుకో ఫ్రెండ్ అని కూడా చూడను, చంపు పడదొబ్బుతా. అర్థమవుతుందా? సరే అన్నా. అరే ఈ బిజినెస్ మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్కరూ ప్రాపర్ గా పనిచేసి మన బిజినెస్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే మన మీద పోలీసు నిఘా ఉంది. ఓన్రా నెక్స్ట్ మంత్ కలుద్దాం. ఓకే అన్నా. అన్నయ్య ఎవరన్నా తీసుకొచ్చారా? పదరా చూద్దాం. పదవే చూద్దాం. పదన్నయ్య. అరే ఏమైంది? నాకు భయం వేస్తుందిరా. ఎందుకు? ఫస్ట్ టైం ఇంటికి తీసుకొచ్చావు కదా, మీ అమ్మ ఏమంటుందో అని. మా అమ్మ సంగతి నాకు తెలుసు, చాలా మంచిది. పద నేను చూసుకుంటా. ఓ రియలీ? అమ్మా, అమ్మా ఇటు రా అమ్మా. ఎవరొచ్చారో చూడమ్మా. ఎవర్రా ఈ అమ్మాయి? నీ కోడలమ్మా. 2 years నుంచి లవ్ చేసుకుంటున్నామమ్మా ఇద్దరం. ఎప్పుడు చెప్పలేదు? చెప్దామనుకున్నాను కానీ భయం వేసిందమ్మా. నా దగ్గర నీకెందుకు నాన్న భయం? సరే లోపలికి రండి ముందు. అమ్మా సరే. లోపలికి రమ్మా. ఆగమ్మా, కుడికాయలు పెట్టరా అమ్మా. ఏమైందిరా? ఇరే ఏమైందిరా చెప్పండి రా. రే ఏమైందిరా? ఏమైందమ్మా? అన్నయ్య, అన్నయ్య ఈ అమ్మాయి ఎవరు? మీ వదినమ్మా. నీ పేరేంటమ్మా? భాగ్యలక్ష్మి. నీ పేరేంటి? శివ. వెరీ నైస్ నేమ్. అన్నయ్య నాకు వదిన చాలా నచ్చింది. నాకు కూడా నచ్చింది అన్నయ్య. థ్యాంక్ యూ రా. అమ్మా నీకు నచ్చిందా? మహాలక్ష్మి లాగుంది నాన్న. సరే థ్యాంక్స్ అమ్మా. కూర్చోరా.
కూర్చో నాన్న, మీ వదిన కాడ కూర్చోండి. టీ తాగుతావమ్మా? వద్దు. సరే టిఫిన్ అన్నా చేయమ్మా. వద్దు, నేను తిన్నా. రామ్మా, నా దగ్గర మొహమాటం ఎందుకు? ఏం కావాలన్నా తీసుకో. ఏం అడిగినా వద్దు వద్దు అంటే అమ్మా ఇయ్యమ్మా, వెళ్ళి వాటర్ తీసుకురా. సరే నాన్న. వద్దత్తమ్మా. వాటర్ తాగమ్మా, తాగు. అత్తయ్య మీ పేరేంటి అత్తయ్య? ఏంట్రా ఇంతవరకు అమ్మ పేరు కూడా చెప్పలేదా? చెప్పానమ్మా. రే ఎప్పుడు చెప్పావురా? అరే చెప్పాను కదే. అరే చెప్పానని చెప్పవే. ఎప్పుడు? చాలే గొడవ పడకండి. నీనా నీనా పదవే. ఏంటి వదిన? మీ అన్నయ్య ఏడ్రా? బయట ఉన్నాడు. వెళ్ళి పిలవండి. పిలుచుకొస్తా. అరే ఈ టైంలో ఫోన్ ఏంట్రా? ఏమైనా నైటే చూసుకుందాం. అర్థమవుతుందా? పెట్టే ఫోన్. అన్నయ్య వదిలి పిలుస్తుంది అన్నయ్య. వస్తున్నా పదండ్రా. సరే. ఏమైందమ్మో పిలిచావంట? ఏమీ లేదు. చెప్పు. రే శివ. అరే లక్ష్మి. ఏంటన్నయ్య? బయటికి వెళ్ళండి రా. ఎందుకన్నయ్య? అరే మూసుకుని వెళ్ళండి రా. ఏంట్రా? అర్థమైందిలే. అరే అరే ఏమర్థమైందిరా చెప్పురా. లివర్ ఫ్రై, పప్పు, సాంబారు, రసం, చట్నీ. తీసుకో నాన్న, మీ కడుపు నిండా శుభ్రంగా తినండి. నువ్వు ప్లేట్ ఇయ్యమ్మా. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా కనలో ఈ ఉరవడి. అమ్మా అమ్మా ఆకలేస్తుందమ్మా, త్వరగా పెట్టమ్మా. ఉండవే పెడుతున్నా. నాకేమన్నా 10 చేతులు ఉన్నాయా? ఇదిగో తీసుకో. ఎలా ఉన్నాయిరా కర్రీసు? సూపర్ ఉందమ్మా. బాగుందమ్మా. అమ్మే అమ్మ బంగారం. నా కోసం లివర్ కర్రీ వండింది. చాలా బాగుందమ్మా. బాగుంది అత్తయ్య. చాలా బాగుండారు అత్తయ్య. తినమ్మా. వద్దు అత్తయ్య. పర్లేదు తినమ్మా. మా అమ్మ కాదు. అమ్మా రామ్మా. ఎప్పుడు లేటే వీడు. ఏంటిది ఇంకా రాలేదు? పెళ్లి కళ వచ్చేసిందే బాలా. హలో. హలో, ఎక్కడున్నావు నువ్వు? తారమదిలో ఉన్నా. గంట నుంచి వెయిటింగ్ నువ్వు వస్తావని. నేను వచ్చినా ఇక్కడున్నా. ఎక్కడ చూసినా కనిపిస్తలేదు. నువ్వు ఎక్కడున్నావు ఎగ్జాక్ట్ గా? అరే ఒకసారి రైట్కి చూడు, రైట్కి చూడు. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. అరే ఎక్కడ? అరే లెఫ్ట్ కి ఒకసారి వెనకకి తిరుగు, ఒకసారి వెనకకి తిరుగు. కనపడ్డా, వస్తున్నా. ఇంతసేపా? గంట అయింది వచ్చి. నా కోసం నువ్వు గంట సేపు కూడా వెయిట్ చేయలేవా? అరే ఎప్పుడు నేను ఫస్ట్ వచ్చాగా అంటావు. ఈసారి ఏమైంది? నేను సారీలో అందంగా ఉన్నానారా? చాలా అందంగా ఉన్నావురా బుజ్జి. ఓ థ్యాంక్ యూ సో మచ్ రా. అమ్మో. హాయ్ నాని. ఐ లవ్ యూ నాని. జరుగు. ఐ హేట్ యూ. ఇలాంటి జోక్లు వేయకు నాని. జోక్ కాదు, ఇది నిజం. నేను నిజంగా చెప్తున్నా. మన ఇద్దరికి సెట్ అవుదాము. ఈ రోజుతో బ్రేకప్ చెప్పేద్దాం. ఏంట్రా నువ్వు చెప్పేది? నా కోపం తెప్పించకు. నిన్ను లవ్ చేసింది విడిపోనికి కాదు, జీవితాంతం నీతో కలిసి ఉండడానికి. మనం విడిపోవడంలో ఏముంది? ద గ్రేట్ లవర్స్ రామ సీతనే విడిపోయారు. ఉర్మిళ లక్ష్మణ విడిపోయారు. మనం ఎంత? మన లవ్ ఎంత? నాకు లవ్ చేసే స్థాయి గానీ అర్హత గానీ లేదు. నేను చాలా పేదోడిని. అమ్మని తమ్ముడిని నేను చాలా బాగా చూసుకోవాలి. నాకు చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దయచేసి నన్ను వదిలే. నీ ప్రాబ్లం వేరు, నా ప్రాబ్లం వేరేనా? నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా? నీకంటూ చెప్పుకోనికి ఒక తోడు ఉండాలి కదరా. ఆ తోడు నేనున్నాను రా. ప్లీజ్ నా లవ్ను అర్థం చేసుకోరా ప్లీజ్. నాకేం తోడొద్దు. జస్ట్ బ్రేకప్ అవర్ లవ్.
గుడ్ బై. నాని ఐ లవ్ యూ నాని. నాని ఐ లవ్ యూ నాని. ఐ లవ్ యూ నాని. అరే చెప్తా అర్థం కదా నీకు. అరే అరే అమ్ము సారీ అమ్ము సారీ అమ్ము. అరే అమ్ము చెప్పేది విలు. నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే నేను నీకు దూరంగా ఉండాలి. నువ్వు దూరం అయితే నాకు సంతోషం ఏడుంటదిరా, బాధ ఉంటది. కానీ విడిపోతే బాధే ఉంటుందమ్ము. నాకు బాధగానే ఉంది, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. 5 సంవత్సరాల తర్వాత వచ్చినా నీ మీద నాకు ఇదే లవ్ ఉంటది. నీకెంత చెప్పిన అర్థం కాదు. ఫోన్ చేయకు, మెసేజ్ చేయకు. గుడ్ బై. ఏంటిది ఇంకా రాలేదు? దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి ఈరోజు. త్వరగా రమ్మని చెప్పాగా. సరే వస్తున్నా, ఆగు. సరే త్వరగా రా. అమ్ము ఐ లవ్ యూ అమ్ము. ఐ లవ్ యూ అమ్ములు. ఐ లవ్ యూ అమ్ములు. అమ్ములు ఐ లవ్ యూ అమ్ములు. ప్లీజ్ ప్రసాద్, వద్దు ప్రసాద్, వదులు. ఐ లవ్ యూ. నీకు చెప్తా. వద్దు ప్రసాద్, వద్దు, వదులు ప్రసాద్ ప్లీజ్. హే ప్లీజ్ ప్రసాద్, చెప్పేది నో. నువ్వు చెప్పేది నేను వినటమేంటే? నేను ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి. ప్లీజ్ ప్రసాద్, నన్ను వదిలే. ఏంటే? నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వు నాకు కావాలి. ఏంటి పిచ్చి పిచ్చిగుందా? నేను నాని లవ్ చేస్తున్నా. నేను వాడితోనే లైఫ్ లాంగ్ ఉంటా. అది నాకు తెలుసు. నన్ను కూడా లవ్ చెయ్యి. చెప్పాను కదా నేను ఎప్పటికీ లవ్ చేయనని. నువ్వు నాకు ఎప్పటికీ నచ్చావు. నేను నీకు నచ్చనని నాకు తెలిసే. ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు లవ్ చేయవో నేను చూస్తా. ఏయ్, నువ్వు నాతో తిరిగావని నేను నానికి చెప్తా. వాడు నా లవర్, ఎవరు చెప్పినా నమ్మడు. అవునా? అవునరా, నమ్మడ్రా. ఇటు చూడవే. ఏంట్రా ఇవన్నీ? నువ్వు వస్తావు అనుకోలేదు తెలుసా అమ్ములు. ఇప్పటికి 10 సార్లు అన్నావు రా రా అని, అందుకే వచ్చిన. థ్యాంక్స్ అమ్ము. వెల్కమ్ రా. ఇంతకే నేను చెప్పింది ఏం చేసావు? ఏం చెప్పావు నువ్వు? ఏం చెప్పానా? ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ అని 6 months నుంచి చెప్తున్నా. ప్లీజ్ అమ్ము, ఈ రోజైనా నా లవ్ ని యాక్సెప్ట్ చెయ్యి. ప్రేమ కోసం లైలా మజ్ను, పారు, దేవదాస్, షాజహాన్, ముంతాజ్ వీళ్ళంతా జీవితాంతం వెయిట్ చేశారు. నేను నీ కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తా. ప్లీజ్ లవ్ మీ. ఐ వాంట్ సమ్ టైమ్. ఓకే, నో ప్రాబ్లం. ఒక సెల్ఫీ దిగుదామా? వద్దు ప్లీజ్ అమ్ము. వద్దు ప్లీజ్ ప్లీజ్. సరే తీసుకో. ఇదేంటి బండి ఎక్కడుంది? అమ్ము ఎక్కడుంది? అరే ఎవ్వడ్రా నువ్వు? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు? అబ్బా అబ్బా అబ్బా, నన్నే కొడతావురా? ఏం చేస్తున్నారా నువ్వు? నీ అమ్మ నీకు చూడప్పుడు చెప్పు. రే 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 అబ్బా రే రే అబ్బా రే నువ్వు పక్కకు పో. ఆగు నాని, ప్రసాద్ ఆగు ప్రసాద్. అమ్మా ప్రసాద్ నా ఫ్రెండ్ నాని మాట్లాడుతున్నా. వీడితో ఇక్కడ ఏం చేస్తున్నావు? అడుగుతున్నాడుగా, చెప్పు. ఏంట్రా చెప్పేది? రే పిచ్చోడా, అది నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రా. ఏం మాట్లాడుతున్నాడమ్ము? వీడు నన్ను లవ్ చేసిండు, నేను వీడిని లవ్ చేయలేదు. వాడే నన్ను లవ్ చేశాడు. అది అడ్వాంటేజ్ గా తీసుకొని రోజు నన్ను అరెస్ట్ చేస్తున్నాడు. ఏంట్రా? నా మీద నమ్మకం లేదా? ప్లీజ్ నాని అర్థం చేసుకోరా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రా. హాయ్ భాగ్య. హాయ్ శివ. హాయ్ వదినా. మీ అన్నేడి? బయటికి వెళ్ళాడు వదినా. ఎప్పుడు వెళ్ళాడు? ఇందాకనే వదినా. ఇట్స్ ఓకే రా. థ్యాంక్ యూ వదినా. థ్యాంక్ యూ వదినా.
అత్తయ్య ఎలా ఉన్నారు అత్తయ్య? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను అత్తయ్య. అమ్మా వదిన నాకు చాక్లెట్ ఇచ్చింది. తినండి అమ్మా. నాని ఏడు అత్తయ్య? బయటికి వెళ్ళాడమ్మా. ఎప్పుడు వస్తాడు అత్తయ్య? ఇప్పుడు వస్తాడమ్మా, కూర్చో. అడుగో, మాటల్లోనే వచ్చాడమ్మా. హాయ్ నాని. ఏంట్రా హాయ్ చెప్తే హాయ్ చెప్పవు? ఏమైంది? ఏం కాలేదమ్మా. చూడండి అత్తయ్య, ఫోన్ చేస్తే పొద్దున్న నుండి ఫోన్ ఎత్తడం లేదు. నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? కాల్ చేసినప్పుడు కాల్ ఎత్తాలిగా అత్తయ్య. ఏంట్రా ఏమైంది? ఏమన్నా గొడవ పడ్డారా ఏంట్రా? అదేం లేదమ్మా, తను అలాగే చెప్తుంది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం నేర్చుకో ఫస్ట్. ముందు నువ్వు లిఫ్ట్ చేయడం నేర్చుకో ఫస్ట్. టైమ్స్ కాల్ చేసి ఎవరితో మాట్లాడుతున్నావు? నేను ఎవరితో మాట్లాడుతున్నా? ఫోన్ ఎందుకు ఎంగేజ్ అని వస్తుంది? ఎందుకు ఎంగేజ్ వచ్చింది చెప్పు. ఇలా అడిగమ్మా. నువ్వు ఎందుకు వచ్చింది ఎంగేజ్? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఫోన్ ఎప్పుడు చూడు ఎంగేజ్ ఎంగేజ్. ఎందుకు? ఏంట్రా నన్నే అనుమానిస్తున్నావు? పొద్దున్న నుంచి నీతోనే తిరుగుతా, నీతోనే మాట్లాడతా, నీతోనే ఉంటా. నా మీనే నీకు అనుమానమా? మరి నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? రెస్పెక్ట్ లేదా? ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ప్రేమ ఉన్న చోట అనుమానం ఉండదు, అనుమానం ఉన్న చోట ప్రేమ ఉండదు. నాకు ఈ కౌర్లని చెప్పకు. నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఎందుకు లిఫ్ట్ చేయలేదు? చూడండి అత్తయ్య, నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నా మీద నమ్మకం లేదా వాడికి? మీరైనా చెప్పండి అత్తయ్య. కాల్ చేసిన వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, విలువ లేదు, రెస్పెక్ట్ లేదు. ఏంటిది? నీ వల్ల నేను పిచ్చర్ అవుతున్నా. అర్థమవుతుందా నీకు? చూడమ్మా, కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయదు. ఆపురా. రెస్పెక్ట్ లేదు, విలువ లేదు. నువ్వు ఫోన్ ఎత్తక నన్నంటావేంటి? నువ్వు తప్పు చేసి నీకు అస్సలు కామన్ సెన్స్ లేదు. ఎవరినంటున్నావే నువ్వు? రేయ్, ఆడపిల్లనే కొడతావరా? అమ్మా రేయ్, మీ నాన్న చేసిన తప్పే నువ్వు చేస్తున్నావురా. ప్రతిరోజు మీ నాన్న కొట్టేవాడు, తిట్టేవాడు. ఏ రోజు నన్ను అర్థం చేసుకోలేదు. అదే పని నువ్వు చేస్తున్నావు. ఆడపిల్లని కొట్టినోడు ఎవడు బాగుపడ్డాడురా. ఈరోజు మీ నాన్న నడితే మన పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇలా మనం ఉండేవాళ్ళం కాదు. కానీ నువ్వు అదే పని చేస్తున్నావు. సారీ అమ్మా, నన్ను క్షమించు. వెళ్ళి అమ్మాయికి సారీ చెప్పు. సరే అమ్మా. సారీ అమ్ము. సరే నాని. లైఫ్ లో ఇంకెప్పుడు తప్పు చేయనమ్ము. సారీ, నన్ను క్షమించమ్ము.